సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇటీవల సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజాపాలనలో అప్లికేషన్ దరఖాస్తులు అయితే తీసుకున్నారు కదా! వాటికి సంబంధించి సమీక్ష సమావేశం అయితే చేస్తున్నారన్నమాట. ప్రజాపాలన దరఖాస్తులపై ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు అయితే సమీక్ష చేస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష అయితే చేస్తూ ఉన్నారు. ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులపై సీఎం మంత్రులైతే ఈ విధంగా మీటింగ్ అయితే పెట్టారన్నమాట. 5 గ్యారెంటీలకు సంబంధించి ప్రభుత్వానికి 1,09,01,255 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. 5 గ్యారెంటీలకు సంబంధించి జనవరి 12 నాటికి ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తయితే అయిందనమాట. మొత్తం దరఖాస్తుల్లో 2.82 లక్షల డూప్లికేట్ దరఖాస్తులు అయితే వచ్చాయని చెప్పేసి వాటిని అయితే తొలగించడం అయితే జరిగింది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్ లేకుండా కొన్ని దరఖాస్తులు అయితే గుర్తించారు. దరఖాస్తుల్లో కొందరు నంబర్లు తప్పుగా రాసినట్లు గుర్తించారన్నమాట అధికారులు. అసలైన అర్హులు నష్టపోకుండా వాటిని మరోసారి పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట. సో చూసారు కదా, మొత్తంగా దాదాపు 1,09,00,000 మంది అయితే దరఖాస్తులు అయితే వచ్చినాయి అనమాట. ఒక లైక్ చేయండి. వీళ్ళకి సంబంధించి పథకాలకు సంబంధించి అప్డేట్ వచ్చిన మీకు వీడియో రూపాయలు అందిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో